అందరికీ నమస్తే. నేను మీ నిరంజన్ పోలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల దగ్గర కావస్తున్న కాళేశ్వరం కూలిపోయింది 1,00,000 కోట్లు వృధా అయినాయి, తెలంగాణ సొమ్మంతా ఆగమైంది, మొత్తం దోపిడీ జరిగింది, అది జరిగింది ఇది జరిగింది చెప్పి మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రచారం చేసి దానికి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్లో ఏమీ తేల్చకపోగా దాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టి దాని తర్వాత సిబిఐకి అప్పగించి చేతులు పెట్టుకున్న రేవంత్ అన్న. మరి అదే కాళేశ్వరం నుంచి నగరానికి నీళ్ళు ఎట్లా తీసుకొస్తావు రేవంత్ అన్న? ఆ నీళ్లు కాళేశ్వరం కూలిపోతే నీళ్ళు ఎట్లకెళ్ళి వస్తాయి? ఎందుకు తెస్తావు నీళ్ళు? ఏ రకంగా నీళ్ళు వస్తాయి? అదే కాళేశ్వరం నుంచి మూసీ నది నింపుతున్నాడ. మూసీలకు హైదరాబాద్ నగరానికి నీళ్ళు తీసుకొచ్చి ప్రజల దాహాన్ని తీరుస్తారంట. మరి అక్కడికి వెళ్ళి ఇక్కడ నీళ్ళు ఎందుకు వస్తాయి రేవంత్ అన్న? ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. కూలిపోయిన ప్రాజెక్టు ఒక్కటి కూడా కూలిపోలేదు. ఒక 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోయినాయి. దాన్ని రిపేర్ చేస్తే ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందని భయపడి దాని మీద బురద చల్లి రకరకాల అవమానాలు చేసి ఈ రకంగా మళ్ళీ అదే కాళేశ్వరం నుంచి నీళ్ళు తీసుకొచ్చి ప్రజలకు చేస్తుండ్రు. ఈ మాయమాటలు ప్రజలు కూడా గమనిస్తుండ్రు. సరైన టైంలో సరైన విధంగా ప్రజలు ఆలోచిస్తారని మీ నిరంజన్ పూలే.